నమస్తే అండి, వెల్కమ్ టు 41 Days ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం 5 ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. క్లోజర్లా లేదా దానే బైనరీ ఆపరేటర్ అంటాం. సెకండ్ వన్ వచ్చేసి అసోసియేటివ్ అండ్ ఐడెంటిటీ, ఇన్వర్స్ అండ్ కాంపిటేటివ్లా. సో అక్కడ కొంచెం నామినల్గా గ్రూప్ అంటే ఇది చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ అంటే ఏంటి, దాని ఎగ్జాంపుల్స్ ఏంటి డిస్కస్ చేసి దాన్ని బేస్ చేసుకుని 2 or 3 థియరమ్స్ డిస్కస్ చేయడం చేద్దాం. ఒకసారి మరి నేను చెప్పిన క్లాస్ అంతా మళ్ళీ గుర్తు చేసుకుంటే ఏమని చెప్పానండి, ఫస్ట్ ఒక క్లోజర్లా, దాన్ని క్లోజర్లా లేదా బైనరీ ఆపరేటర్ అంటారు. అంటే క్లోజర్లా హోల్డ్ అయిందంటే నథింగ్ బట్ ఆ సెట్కి బైనరీ ఆపరేటర్ ఎగ్జిస్ట్ అయిందని అర్థం. సో ఏం చెప్పాను, ఫస్ట్ ఏ కామా బి అనేది బిలాంగ్స్ టు ఎస్ తీసుకోవాలి. అంటే ఎస్ ఖచ్చితంగా ఏమవ్వాలి, నాన్ ఎంటీ. సో ఎస్ అనేది సెట్, నిన్నటి వరకు సెట్ అనుకున్నాం కాబట్టి ఓకే. ఈరోజు మనం గ్రూప్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను జీ ఈజ్ నాన్ ఎంటీ సెట్ అని తీసుకుంటాను. జీ ఈజ్ నాన్ ఎంటీ సెట్ అంటే ఏ కామా బి బిలాంగ్స్ టు జీ అయింది అనుకోండి, ఏమవ్వాలమ్మా, ఏ సర్కిల్ బి అనేది బిలాంగ్స్ టు జీ అవ్వాలి. ఇలా అయితే ఆటోమేటిక్గా మనం ఏం చెప్తాం, క్లోజర్లా హోల్డ్ అయిందని చెప్తాం. అండ్ నెక్స్ట్ అసోసియేటివ్లా హోల్డ్ అవ్వాలంటే ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు జీ అవ్వాలి. ఏమవ్వాలమ్మా, ఏ సర్కిల్ బి సర్కిల్ సి చేసినా లేదా ఏ సర్కిల్ బి సర్కిల్ సి చేసినా సరే సేమ్ వాల్యూ వచ్చి ఉండాలి. అండ్ థర్డ్ వన్ ఐడెంటిటీలా, నీకు ఐడెంటిటీలా తెలుసు. ఐడెంటిటీలా హోల్డ్ అవ్వడం అంటే ఏమవ్వాలి, ఏ కామా బి బిలాంగ్స్ టు ఏ అనేది బిలాంగ్స్ టు జీ తీసుకున్నప్పుడు దేర్ ఎగ్జిస్ట్ ఈ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఎలా అంటే ఏ కండిషన్తో ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎగ్జిస్ట్ అవ్వడం పెద్ద గొప్ప కాదు, ఒక పర్టికులర్ కండిషన్ సాటిస్ఫై అయ్యే విధంగా ఎగ్జిస్ట్ అవ్వాలి. ఏంటి ఆ కండిషన్ అంటే ఏ సర్కిల్ ఈ చేసినా ఈ సర్కిల్ ఏ చేసినా సరే నీకు ఎవరు రావాలన్నా ఏ వస్తే అప్పుడు ఈయనేమంటారని చెప్తున్నాను, ఐడెంటిటీ. ఈయనేమని పిలుస్తారు, ఐడెంటిటీ. ఈ అనేది జీలో ఉంది కాబట్టి ఎలా హోల్డ్ చేసినట్టు, ఐడెంటిటీలా హోల్డ్ చేసినట్టు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మనం మాట్లాడుకుంది ఇన్వర్స్ లా. సో ఇన్వర్స్ లా అంటే ఎలా ఉంటుందంటే ఏ బిలాంగ్స్ టు జీ అనే సెట్ తీసుకుంటే దేర్ ఎగ్జిస్ట్ బి బిలాంగ్స్ టు జీ. అంటే ప్రతి ఏకి కూడా ఎవరు ఎగ్జిస్ట్ అవ్వాలి, బి అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. సచ్ దట్ ఎలామా అంటే ఏ సర్కిల్ బి చేసినా లేదా బి సర్కిల్ ఏ చేసినా సరే ఎవరు రావాలి, ఐడెంటిటీ రావాలి. అందుకే ఐడెంటిటీలో హోల్డ్ అయితేనే ఇన్వర్స్ లా దాకా వస్తాం. సో ఇలా సాటిస్ఫై అయితే అప్పుడు బీని ఏం చెప్తానంటే బి ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ. బి ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం విత్ రెస్పెక్ట్ టు ప్లస్ డాట్ మాట్లాడుకున్నాం అనుకోండి, ఈ లా హోల్డ్ అవ్వాలి. విత్ రెస్పెక్ట్ టు ప్లస్ మాట్లాడుకుంటే లా ఎలా ఉండాలి, ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు జీ అవ్వాలి. అలా కాకుండా విత్ రెస్పెక్ట్ డాట్ మాట్లాడుకుంటే ఏబి బిలాంగ్స్ టు జీ అవ్వాలి. అంటే ఏ కామా బి బిలాంగ్స్ టు జీ అయినప్పుడు ఏబి బిలాంగ్స్ టు జీ అయితే విత్ రెస్పెక్ట్ టు డాట్ ఎలా హోల్డ్ అయినట్టు, క్లోజర్లా హోల్డ్ అయినట్టు. అలాగే అసోసియేటివ్లా విత్ రెస్పెక్ట్ టు ప్లస్కి అయితే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి, లేదా ఏ డాట్ బి డాట్ సి ఈక్వల్ టు ఏ డాట్ బి డాట్ సి. ఇదేమో విత్ రెస్పెక్ట్ టు ప్లస్కి ఈ విధంగా ఉంటుంది అసోసియేటివ్లా, విత్ రెస్పెక్ట్ డాట్కి ఈ విధంగా ఉంటుంది అసోసియేటివ్లా. అదే ఐడెంటిటీలాగా వచ్చేప్పటికి నువ్వు దేని కలిపితే ఏ వస్తుందంటే ఏకి జీరో కలిపినప్పుడు మాత్రమే ఏ వస్తుంది కాబట్టి ఏ ప్లస్ జీరో, జీరో ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. అందువల్ల జీరోని ఏమని పిలుస్తాం, ఐడెంటిటీ అంటాం. అదే విత్ రెస్పెక్ట్ టు డాట్ మాట్లాడుకున్నాం అనుకోండి, ఏ డాట్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 డాట్ ఏ ఈక్వల్ టు చేస్తేనే ఏ వస్తుంది కాబట్టి ఇక్కడ వన్ ఏమని పిలుస్తానంటే ఐడెంటిటీ అంటాం. అలా కాకుండా ఇన్వర్స్లా విత్ రెస్పెక్ట్ టు ప్లస్ మాట్లాడాలంటే ఏకి కలపాలి. ఏం కలిపితే జీరో వస్తుంది, ఐడెంటిటీ వస్తుందంటే మైనస్ ఏని కలిపిన వస్తుంది కాబట్టి మైనస్ ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు జీరో. అందులో మైనస్ ఏని ఏ యొక్క ఇన్వర్స్ అంటారు విత్ రెస్పెక్ట్ టు ప్లస్. అలాగే దేన్ని మల్టిప్లై చేస్తే ఏ 1 అవుతుందంటే ఏ ఇంటూ 1/a చేస్తేనే ఇది క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది కాబట్టి 1/a ఇంటూ ఏ చేసినా సరే నీకు 1 వస్తుంది కాబట్టి 1/a అనేది ఏ యొక్క ఇన్వర్స్ అవుతుంది. ఇవి విత్ రెస్పెక్ట్ టు ప్లస్లో విత్ రెస్పెక్ట్ టు డాట్లో లాస్ట్ ప్రాపర్టీ చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఒక మన నాన్ ఎంప్టీ సెట్ జీ అనేది విత్ రెస్పెక్ట్ టు బైనరీ ఆపరేటర్ జీరో స్మాల్ సర్కిల్ ఈ 4 కండిషన్స్ సాటిస్ఫై అవుతుందో అప్పుడు ఏమంటారంటే జీ కామా స్మాల్ సర్కిల్. దీని ఆల్జిబ్రిక్ స్ట్రక్చర్ని ఎలా డినోట్ చేస్తారమ్మా, జీ పెట్టానంటే సెట్, స్మాల్ సర్కిల్ పెట్టానంటే బైనరీ ఆపరేటర్, ఇలా ఒక క్లోజ్ చేస్తానంటే ఒక ఆల్జిబ్రిక్ స్ట్రక్చర్. అప్పుడు దీన్ని ఏం చెప్తారు అంటే గ్రూప్ అంటారు. ఎప్పుడు ఈ ఫాలోయింగ్ 4 కండిషన్స్ సాటిస్ఫై చేసినప్పుడు. అంటే ఒక ఆల్జిబ్రిక్ స్ట్రక్చర్ అంటే క్లోజ్ అలా చెప్పక్కలే, అంటే 3 కండిషన్స్ ఏంటి, అసోసియేటివ్ అండ్ ఐడెంటిటీ అండ్ ఇన్వర్స్. ఈ 4 కండిషన్స్ ఈ 3 + 1 4 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఆ నాన్ ఎంప్టీ సెట్ని ఏం చెప్తారు, గ్రూప్ అంటారు విత్ రెస్పెక్ట్ టు సేమ్ బైనరీ ఆపరేటర్. మనకు తెలిసి ఇన్ఫైనైట్ సెట్స్లో ఏం గ్రూప్స్ ఉన్నాయి అండ్ ఫైనైట్ సెట్స్లో ఏ గ్రూప్స్ ఉన్నాయి ఫాస్ట్గా చూద్దాం. మనకి జనరల్గా చూద్దాం అనుకున్న సెట్స్ ఏంటమ్మా, న్యాచురల్ నెంబర్స్ అండ్ ఇంటీజర్స్ అండ్
రేషనల్ నెంబర్స్ అండ్ రియల్ నెంబర్స్ అండ్ సి కాంప్లెక్స్ నెంబర్స్. ఇప్పుడు ఉన్న లాస్ ఏంటి? క్లోజర్ లా, అసోసియేటివ్ లా అండ్ ఐడెంటిటీ లా అండ్ ఇన్వర్స్ లా 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ నెంబర్స్లో క్లోజర్లా మాట్లాడుకునేప్పుడు 2 వెళ్ళి పెట్టుకుందాం. ప్లస్ అండ్ డాట్, ప్లస్ డాట్, ప్లస్ డాట్, ప్లస్ డాట్. అంటే ప్లస్ దగ్గర అవుతుందా లేదా అంటే ఇప్పుడు చూసాం అనుకో, ఎన్ అనేది విత్ రెస్పెక్ట్ టు ప్లస్ క్లోజర్లా అంటే న్యాచురల్ నెంబర్స్ అన్నింటిలోని కూడా నువ్వు ఏం చేస్తావు, ఈజీగా మనం ఏం చేసినా సరే అందులో కలిపి అంటే ఎనీ 2 నెంబర్స్ తీసుకున్నప్పుడు వాటి యొక్క సమ్మ కూడా ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. కాబట్టి ఏలా హోల్డ్ అయిపోతుంది? ప్లస్లో క్లోజర్లా హోల్డ్ అయిపోతుంది. మరి డాట్ తీసుకున్నాం అనుకో, 2 into 3 చేసినా అక్కడ ఉంటుంది, 100 into 100 చేసినా అక్కడ ఉంటుంది. ఏ నెంబర్స్ తీసుకున్నా వాటి యొక్క మల్టిప్లికేషన్ ఎక్కడ ఉంటుంది? అక్కడ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా క్లోజర్లా విత్ రెస్పెక్ట్ టు డాట్ కూడా సాటిస్ఫై అవుతుంది. ఈ అన్నిట్లోని చిన్న సెట్ ఏంటి? ఎన్ కదా. ఒక చిన్న సెట్టే సాటిస్ఫై చేసింది అంటే దానికంటే పెద్ద సెట్ ఆటోమేటిక్గా ఏమైపోద్ది? సాటిస్ఫై చేసుకుంటూ పోతాయి. అంటే క్లోజర్లా విత్ రెస్పెక్ట్ టు ప్లస్ డాట్, విత్ రెస్పెక్ట్ టు ప్లస్ డాట్ ఎక్కడ సాటిస్ఫై అవుతున్నానా? ఎన్ దగ్గర సాటిస్ఫై అయిపోతుంది. ఓకే, ఇదంతా కూడా క్లోజర్లా గురించి కదా మాట్లాడేది, ఇక్కడ కాదు. ఇక్కడ అవుతుంది, 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 ఇక్కడ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎలా దగ్గరికి వచ్చాం? అసోసియేటివ్లా దగ్గరికి వచ్చాం. మీకు ఒక సీక్రెట్ చెప్తాను, ఏదైనా ఒక సెట్లో క్లోజర్లా హోల్డ్ అయిందంటే ఆటోమేటిక్గా అసోసియేటివ్లా హోల్డ్ అయిపోతుంది. నేను చెక్ చేయక్కర్లేదు. బట్ మామూలుగా అయితే చెప్పానంటే ప్లస్ కానీ డాట్ కానీ నేనేం చెప్పాను, ఎక్కడైనా సరే అసోసియేట్లో హోల్డ్ అవుతుందని చెప్పాను కదా. అందువల్ల న్యాచురల్ నెంబర్స్లోని క్లోజర్లా అసోసియేట్లో హోల్డ్ అవుతుంది. ఇక్కడ అవుతుంది, ఇక్కడ అవుతుంది, ఇక్కడ అవుతుంది, ఇక్కడ అవుతుంది, ఇక్కడ అవుతుంది, ఇక్కడ అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు ప్లస్ అవుతుంది, విత్ రెస్పెక్ట్ టు డాట్ అవుతుంది. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు ప్లస్ ఐడెంటిటీలా చూద్దాం. విత్ రెస్పెక్ట్ టు ప్లస్ ఐడెంటిటీ. విత్ రెస్పెక్ట్ టు ప్లస్ ఐడెంటిటీ ఏంటి? 0. 0 అనేది ఎన్లో ఉంటుందా? ఉండదు. సో ఇక్కడ అవ్వదు. మరి జెడ్లో ఉంటుందా? ఉంటుంది. 5 అవుతుంది. క్యూలో ఉంటుందా? అవుతుంది. అంటే ఒక్క దగ్గర అయిందనుకో ఆటోమేటిక్గా దాని కింద కూడా అయిపోతుంది. ఆర్లో అవుతుంది, సిలో అవుతుంది. డాట్ ఆలోచిద్దాం. విత్ రెస్పెక్ట్ డాట్ మాట్లాడడానికి ఐడెంటిటీ ఎంతమ్మా? 1. 1 అనేది ఎన్లో ఉంటుందా? ఉండదా? ఉంటుంది. 1 అనేది ఎన్లో ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఐడెంటిటీలా అయింది. ఇక్కడ అయిందంటే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ డాట్ ఐడెంటిటీ ఏంటి? నెంబర్ 1 ఎన్నిటిలోనే ఉంటుంది. కాబట్టి ప్రతి చోట ఏమవుతుంది? అది ఐడెంటిటీలా హోల్డ్ అవుతుంది. కానీ ఇక్కడ అర్థమవుతుందా? ఇది ఐడెంటిటీలా విత్ రెస్పెక్ట్ టు ప్లస్ ఇక్కడ అవ్వట్లేదు, మిగతా అన్ని చోట్ల అవుతుంది. ఐడెంటిటీలా విత్ రెస్పెక్ట్ టు డాట్ ఇక్కడ అన్ని చోట్ల అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇన్వర్స్లా. ఇన్వర్స్లా అంటే ఏంటి? ఏకి ఇన్వర్స్ -a విత్ రెస్పెక్ట్ టు ప్లస్, ఏకి ఇన్వర్స్ 1/a విత్ రెస్పెక్ట్ టు డాట్. ఇప్పుడు ఆలోచిద్దాం. ఎన్లో అసలు ఇక్కడ ఐడెంటిటీలా అవ్వలేనప్పుడు ఖచ్చితంగా ఇన్వర్స్లో అవ్వదని చెప్పేశాను. ఓకే, కానీ ఇక్కడ అయ్యింది. విత్ రెస్పెక్ట్ టు ప్లస్ ఏమైంది? ఐడెంటిటీలో అయింది. అంటే ప్లస్ ఐడెంటిటీలో అయింది కాబట్టి ఇన్వర్స్లో చెక్ చేయొచ్చు. చెక్ చేస్తాను అనుకో, ఏకి ఏమి ఉండాలి? -a ఉండాలి. జెడ్లో ఏముంటాయమ్మా? ఇంటీజర్స్ ఉంటాయి. ప్లస్ వాల్యూస్ ఉంటాయి, మైనస్ వాల్యూస్ ఉంటాయి. ప్రతి ప్లస్కి ఏముంటుంది? ఇక్కడ మైనస్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇన్వర్స్లా హోల్డ్ అవుతుంది. ఇక్కడ అయిందంటే ఆటోమేటిక్గా మిగతా అన్ని చోట్ల అవుతుంది. ఇక్కడ డాట్ దగ్గరికి వద్దాం. ఇక్కడ ఐడెంటిటీలా హోల్డ్ అయింది. ఎన్లో 1 ఉంది. మరి ఇన్వర్స్ ప్రకారం ఏముండాలి? 2 ఉంటే 1/2 ఉండాలి. 2 అనేది నెంబరు, 1/2 అనేది ఫ్రాక్షన్ ఉంటుందా న్యాచురల్ నెంబర్స్లో? ఉండదు. అందువల్ల ఇక్కడ ఎలా హోల్డ్ అవ్వట్లేదు? ఇన్వర్స్లా హోల్డ్ అవ్వట్లేదు. మరి జెడ్లో అవుతుందా సార్ అంటే జెడ్ ఏమైనా పెద్ద తోపు సెట్ ఏంటి? అక్కడ కూడా 2 ఉందంటే 1/2 ఉండదు. ఎందుకంటే ఇంటీజర్స్ ఉంటాయి, ఫ్రాక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? క్యూ నుంచి వస్తాయి. అందువల్ల ఇక్కడ కూడా ఇన్వర్స్లా హోల్డ్ అవ్వట్లేదు. మరి క్యూలో ఉంటాయి నువ్వే కన్నావు కదా. సో ఇక్కడ సెట్ సాటిస్ఫైడ్. ఇది అయిందంటే ఇది అవుతుంది, ఇది అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, మొత్తం అన్ని ప్రాపర్టీస్ హోల్డ్ అయింది. Q1, R1 అండ్ C1. విత్ రెస్పెక్ట్ టు ప్లస్ అయింది, డాట్ అయింది. అంటే Q, ప్లస్, R, ప్లస్, C, ప్లస్. అలాగే Q, డాట్, R, డాట్ అండ్ C, డాట్. ఇంకా ప్లస్ చూడు, జెడ్ దగ్గర చూసాడు ప్లస్ దగ్గర ఇది 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 ఒక డాట్ దగ్గర అవ్వదు కానీ ప్లస్ దగ్గర అయిపోయింది. అంటే జెడ్, ప్లస్. ఇవన్నీ ఏంటంటే ఇన్ఫైనైట్ గ్రూప్స్ అనమాట. మనకు తెలిసిన ఇన్ఫైనైట్ గ్రూప్స్ ఏంటంటే QRC విత్ రెస్పెక్ట్ టు ప్లస్ అండ్ డాట్, జెడ్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ప్లస్. ఇవన్నీ ఏమవుతాయినా గ్రూప్స్ అవుతాయి. సరే మరి కాంపిటేటివ్ లా గురించి మాట్లాడుకోలేదు ఏంటి అని అనుకో. సరే అయితే కాంపిటేటివ్ లా కూడా పెట్టేస్తా. క్లోజర్లా కాంపిటేటివ్ లా, COM లా ఇవన్నీ చెప్పాను కదా. ప్లస్ దగ్గర ఈ 2 అయిపోతాయని ఇబ్బంది ఏం లేదు. మనం ఇవన్నీ ఆటోమేటిక్గా గ్రూప్లు అయినాయి అంటే మనం నథింగ్ బట్ ఏం చెప్పచ్చు? ఏబిలియన్ గ్రూప్ అని చెప్పచ్చు. అంటే క్లోజర్లో హోల్డ్ అదే కాంపిటేటివ్లో హోల్డ్ అయింది అనుకో, దాన్ని ఏమంటారని చెప్పాను? ఏబిలియన్ గ్రూప్ అంటాను. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటమ్మా? ఏబిలియన్ గ్రూప్సే.
సో నేను ఇప్పుడు ఇట్లా ఏ సెట్ ఇచ్చి గ్రూప్ అన్నా సరే నువ్వు పట్టించుకోకర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ డెఫినేషన్ చెప్పుకున్నావు, ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నావు, ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందని మనం ప్రూవ్ చేసుకోవడం జరిగింది. మరి సరే ఇవన్నీ ఇన్ఫైనైట్, మరి ఫైనైట్ ఏమీ లేవు సార్ అంటే అమ్మ ఫైనైట్లో బాగా గుర్తుపెట్టుకో, ఫైనైట్కి వచ్చేటికి విత్ రెస్పెక్ట్ టు ప్లస్ దగ్గర ఓన్లీ ఒక సెట్ ఉంటుంది 0. ఎందుకంటే 0 తీసుకున్నాను అనుకోండి, 0, 2 తీసుకుంటే 0 + 0 0 అక్కడ ఉంది. 0 + 0 ఎంత ఉంటుందో 0 + 0 + 0 కూడా అంత ఉంటుంది అసోసియేటివ్లా. 0 అనేది ఐడెంటిటీ సెట్లో ఉంది, ఐడెంటిటీలా. అండ్ 0కి ఇన్వర్స్ ఎంత -0, -0 అన్నా సరే 0. అదిగో ఏమైపోయింది, ఇన్వర్స్లో అయిపోయింది. 0 + 0 ఎంత ఉంటుందో 0 + 0 కూడా అంతే. అంటే ఇలా హోల్డ్ అయ్యి 5 లాస్ హోల్డ్ అయిపోయి ఒకటి ఇది ఒక ఏబిలియన్ గ్రూపు, ఇదొక ఏబిలియన్ గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు ప్లస్. సార్ మరి విత్ రెస్పెక్ట్ టు డాట్ ఏంటి సార్ అంటే, నన్ను విత్ రెస్పెక్ట్ టు డాట్ తీసుకునేటప్పుడు బాగా గుర్తుపెట్టుకో 1 అనేది ఒక గ్రూప్. ఎందుకంటే 1 తీసుకుంటే 1 × 1 కూడా అక్కడే ఉంటుంది. 1 × 1 × 1 ఎంతో 1 × 1 1.1 కూడా అంతే. సో 1 ఐడెంటిటీ సెట్లో ఉంది, ఐడెంటిటీలో హోల్డ్. 1కి ఇన్వర్స్ ఎంత 1. సో అసోసియేట్ ఇన్వర్స్లో కూడా అయిపోయింది. సో ఇది గ్రూప్. ఇంకో గ్రూప్ చెప్పారంటే 1, -1. ఇంకో గ్రూప్ చెప్పారంటే 1, -1, I, -I. ఇంకో గ్రూప్ చెప్పారంటే 1, ω2. ఏంటి సార్ ఇవన్నీ ఓకే ఇక్కడ దాకా. మరి 1, ω2 అది అసలు మీరు క్లోజర్లో అవుతుందని ప్రూవ్ చేయండి సార్ అన్నా అనుకో. ఒక ఎలిమెంట్ తీసుకుందాం ω2, ఇంకో ఎలిమెంట్ కూడా తీసుకుందాం ω2. ω2 × ω2 వాల్యూ ఎంతమా ω3. అసలు ω2 × ω2 ఎంత ω⁴. ω⁴ ఏమని రాసుకోవచ్చు అంటే ω3 × ω అని రాసుకున్నాను అనుకో. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ω3 వాల్యూ 1, ω3 వాల్యూ ఎంత 1. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి I² వాల్యూ 1, I² వాల్యూ 1. దీన్ని బేస్ చేసుకుంటే ω3 × ω కదా, రిజల్ట్ అంటే ఎంత వచ్చింది ω వచ్చింది. అంటే రెండు అట్లని తీసుకుని మల్టిప్లై చేసినప్పుడు ఇంకేం వచ్చింది, అందులో ఉన్న ఎలిమెంట్ వచ్చింది. కాబట్టి ఇది గ్రూపే, ఇది గ్రూపే, ఇది గ్రూపే, ఇది గ్రూప్. ఇది విత్ రెస్పెక్ట్ టు డాట్తో ఫైనైట్ గ్రూప్, విత్ రెస్పెక్ట్ టు ప్లస్తో ఫైనైట్ గ్రూప్. ఇవి విత్ రెస్పెక్ట్ టు ప్లస్తో ఇన్ఫైనైట్ గ్రూప్, ఇది విత్ రెస్పెక్ట్ డాట్తో ఇన్ఫైనైట్ గ్రూప్. ఇవి మనకు తెలిసిన ఒక ఏబిలియన్ గ్రూప్స్ ఆర్ గ్రూప్స్. ఎగ్జాంపుల్స్ కింద మాట్లాడుకోండి. మరి దీని మీద థియరమ్స్ ఎలా ఉంటాయి అంటే డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా నోట్ చేయండి. సో ఓకే, గ్రూప్ అని చెప్పాలంటే ఖచ్చితంగా ఏమవ్వాలమ్మా 4 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. బాబు ఎన్నిసార్లు చెప్తారు సార్ అన్నా సరే మీరు ఇప్పుడు చిరాకు పడ్డారు అనుకోండి, ఈ సిలబస్ ఒక 41 వీడియోస్ పాటు మీరు అదే చెప్పాలి. సో క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. అయితే గ్రూపు కాంపిటేటివ్ కూడా అయిందంటే దాన్ని ఏబిలియన్ గ్రూప్ అంటారు. ఓకే, ఆ కండిషన్స్ అన్ని క్లారిటీగా ఉంది కాబట్టి ఇప్పుడు ఒక థియరమ్స్కి వెళ్దాం. ఫస్ట్ థియరం ఓకే కొట్టుకుందాం. ఇన్ ఏ గ్రూప్ G ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ యూనిక్. ఇన్ ఏ గ్రూప్ G ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ యూనిక్. ఆ విషయం తెలిసిందే కదా మనకి. మనం ఏం నేర్చుకున్నాం, ఎప్పుడైనా సరే క్లియర్గా ఒక G అనే సెట్ తీసుకున్నప్పుడు ఒక బైనరీ ఆపరేటర్ ప్లస్ కానీ డాట్ కానీ ఏదైనా అయినప్పుడు మనం ఏం చెప్పాం, ఈ అనేది ఐడెంటిటీ అయితే ఏ సర్కిల్ బి ఈక్వల్ టు ఈ సర్కిల్ ఏ ఈక్వల్ టు ఈ ఏ అయిందనుకో, ఈయన ఐడెంటిటీ అన్నాం. విత్ రెస్పెక్ట్ టు ప్లస్కి నేను 0 అనే ఒకే ఒక ఐడెంటిటీ చెప్పా, విత్ రెస్పెక్ట్ టు డాట్కి 1 అనేది ఒకే ఒక ఐడెంటిటీ చెప్పా. మరి అక్కడ ఒకటే ఉంది కదా సార్ అంటే అది నోటుతో చెప్పే మాట, మరి థియరిటికల్గా ప్రూవ్ చేయాలి కదా. అందుకే నేను చేస్తానంటే మీరు ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి, ఈ గ్రూప్ థియరీ అంతా కూడా నేను డాట్ అనే దాన్ని బైనరీ ఆపరేటర్ కింద యూనివర్సల్గా తీసుకుంటాను. అంటే జనరల్గా బట్ డాట్ అని చెప్పకపోయినా సరే నేను డాట్ అనేది తీసుకుంటాను. ఓకే, ఎందుకంటే స్మాల్ సర్కిల్ అయినా సరే, అంటే స్మాల్ సర్కిల్ ఒక బైనరీ ఆపరేటర్, దానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పొచ్చు, ప్లస్ ఆర్ డాట్ ఏదైనా చెప్పచ్చు కదా. ఈ చాప్టర్ అంతా ఈ కోర్స్ అంతా ఈ 41 days కూడా నేను డాట్ మాత్రమే బైనరీ ఆపరేటర్ కింద డిఫైన్ చేయడం జరుగుతుంది. ఎలా ఎందుకు చేస్తున్నారు సార్ అంటే మన కన్వీనియంట్ కోసం. ఓకే సరే, అయితే ఇప్పుడు తీసుకుందాం. ప్రూఫ్ రాసేటప్పుడు మనకి ఏం వచ్చో అవి రాసుకుంటే ఆటోమేటిక్గా సగం ప్రూఫ్ అయిపోతుందని మన సార్ చెప్పారు. ఏంటి, లెట్ జీబీఏ గ్రూప్. ఇంకా బాగా చెప్పాలంటే డాట్ మాట్లాడుకుందాం అనుకున్నాం కాబట్టి జీ కమ్మా డాట్ బిఏ గ్రూప్. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ యూనిక్ అంటున్నాడు. యూనిక్ అని ప్రూవ్ చేయాలంటే నేను 2 ఐడెంటిటీ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్తాను, ఆ 2 ఈక్వల్ అని చెప్తాను. ఇప్పుడు యూనిక్ అంటే ఒకే ఒకటి ఉంటుందని చెప్పడం, నేనేం చేస్తాను, ఒకటి ఎలా చూపించాలో తెలియదు, 2 ఉన్నాయని చెప్తాను, లాస్ట్కి వచ్చేప్పుడు ఆ 2 సేమ్ అని చెప్తాను. ఏమైపోతుంది, యూనిక్ అయిపోయినట్టేగా, ఒకటి ఉన్నట్టే కదా అప్పుడు. సో లెట్ E1 అండ్ E2 be 2 ఐడెంటిటీ ఎలిమెంట్స్ ఇన్ G. 2 ఐడెంటిటీ ఎలిమెంట్స్ ఇన్ G. 2 ఐడెంటిటీ ఎలిమెంట్స్ ఇన్ G అంటే 2 Gలోనే ఉన్నట్టు, 2 Gలో ఉన్నట్టు. అంటే ఎప్పుడు కూడా ఈ 2 కూడా ఐడెంటిటీలా కండిషన్ సాటిస్ఫై చేస్తాయనే కదమ్మా, ఈ 2 కూడా ఐడెంటిటీలా కండిషన్ సాటిస్ఫై చేస్తుందేనా. నేను తీసుకుంటున్నా లెట్ E1 బిలాంగ్స్ టు G
E1 బిలాంగ్స్ టు జీ. ఇక్కడ నీకు ఫస్ట్ స్ట్రగుల్ అనమాట. E1 బిలాంగ్స్ టు జీ అండ్ E2 ఈజ్ ఐడెంటిటీ. మరి E1 E2 రెండు ఐడెంటిటీలే కదా, నేను E2 ఐడెంటిటీ అని చెప్తాను ఈ కండిషన్లో, ఈ స్టేట్మెంట్లో ఐడెంటిటీ. నేనా E1 అనేమో జీరో ఎలిమెంట్, E2 అనేదేమో ఐడెంటిటీ. సో E1 అనేది ఎలిమెంట్ కింద చూడండి, ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ కింద కాదు, జస్ట్ ఎలిమెంట్ కింద చూడండి, సమ్ ఏ కింద. E2 అనేది ఒక ఐడెంటిటీ ఎలిమెంట్. సో దీంతో ఇది మల్టిప్లై చేసినా దీంతో ఇది మల్టిప్లై, ఇది ఐడెంటిటీ కదా, దీంతో ఇది మల్టిప్లై చేసినా దీంతో మల్టిప్లై చేసినా సరే నీకు రిజల్టెంట్ ఎవరు రావాలి? E1 కావాలి. ఎందుకంటే ఎలిమెంట్ వెళ్ళి ఐడెంటిటీతో మల్టిప్లై చేసినా, ఐడెంటిటీ వచ్చి ఎలిమెంట్తో మల్టిప్లై చేసినా నీకు ఎవరు వస్తారు? ఎలిమెంట్ వస్తారు. దానే కదా ఐడెంటిటీ లా అంటాం. ఎందుకంటే జీ అనేది ఏంటి? గ్రూపు. సో E1 ఇంటూ E2 చేసిన, E2 ఇంటూ E1 చేసిన నీకు ఎవరు వస్తారు నాన్న? E1 రావాలి. ఇది 1. సిమిలర్లీ రెండోది E2 అనేది బిలాంగ్స్ టు జీ తీసుకుంటాను అండ్ E1 అనే దాన్ని ఐడెంటిటీ అని తీసుకుంటాను ఈసారి. ఎందుకంటే రెండు ఐడెంటిటీలు నువ్వే అన్నావు కదా. ఈసారి కేసులో ఏం తీసుకుంటున్నాను? E1 ఐడెంటిటీగా తీసుకుంటున్నాను. E2 ఏమని తీసుకుంటున్నాను? ఎలిమెంట్ తీసుకుంటున్నాను. బై ఐడెంటిటీలా ప్రకారం ఏమవుద్దామా? E2 వెళ్ళి E1తో మల్టిప్లై అయినా, E1 వెళ్ళి E2తో మల్టిప్లై అయినా నీకు రిజల్టెంట్ ఎవరు రావాలి? ఎలిమెంటే రావాలి. ఎలిమెంట్ ఎంత? E2. ఇదెంతమ్మా? 2. సో నాన్న ఇక్కడ నీకు పాయింట్ అర్థమైందో లేదో, నేను ఐడెంటిటీలా అప్లై చేస్తున్నాను. ఐడెంటిటీలా అంటే ఏంటి? ఏ బిలాంగ్స్ టు జీ దేర్ ఎగ్జిస్ట్ ఈ బిలాంగ్స్ టు జీ. ఏ డాట్ ఈ చేసినా, ఈ డాట్ ఏ చేసినా ఎవరు వస్తారు? ఏ వస్తారు. అంటే అది ఎలిమెంట్ వస్తుంది. ఇక్కడ ఎలిమెంట్ ఏం తీసుకున్నాను? E1. సో E1 ఇంటూ E2 చేసినా, E2 ఇంటూ E1 చేసినా నీకు ఎవరు రావాలి? E1 రావాలి. అయిపోయింది. ఇక్కడ ఎలిమెంట్ E2 తీసుకున్నా. సో E2 ఇంటూ E1 చేసినా, E1 ఇంటూ E2 చేసినా ఎవరు రావాలి? E2 రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ 1 and 2 అబ్జర్వ్ చేయి, నీకేం వచ్చిందిరా? E1 ఇంటూ E2 వాల్యూ దేనికి ఈక్వల్ అయింది? E1కి. E1 ఇంటూ E2 వాల్యూ ఇక్కడ ఏమైంది? E2. అంటే ఫ్రమ్ 1 and 2 ఇది దీనికి ఈక్వల్ అయింది, ఇది దీనికి ఈక్వల్ అయింది, లేదా ఇది దీనికి ఈక్వల్ అయింది, ఇది దీనికి ఈక్వల్. అంటే ఫ్రమ్ 1 and 2 డైరెక్ట్గా ఏం చెప్పొచ్చు? E1 అనేది E2కి ఈక్వల్ రా. ఈ రెండు యాక్చువల్లీ ఏమని తీసుకున్నాం? ఐడెంటిటీ ఎలిమెంట్స్ అని తీసుకున్నాం. అవి రెండు ఏమొచ్చాయి? సేమ్ వచ్చాయి. అంటే ఇప్పుడు ఏం చెప్పొచ్చు? ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ యూనిక్. ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ యూనిక్. అయిపోయిందా? నెక్స్ట్ సార్, ఇన్ ఏ గ్రూప్ జీ ఇన్వర్స్ ఎలిమెంట్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్ ఈజ్ యూనిక్. ఓకే సార్, ఐడెంటిటీ ఎలిమెంటే కాదు, ఒక ఎలిమెంట్ ఏ తీసుకున్నాను అనుకో, దానికి ఇన్వర్స్ ఎంత? ఏ ఇన్వర్స్ లేదా 1/a అంటాం కదా, అది కూడా యూనిక్గానే ఉంటుంది అని చెప్పమన్నాడు. అంటే ఒక ఐడెంటిటీ ఎలిమెంటే కాదు, ఒక ఇన్వర్స్ ఎలిమెంట్ కూడా యూనికే. ఒకే ఒక ఇన్వర్స్ ఎలిమెంట్ ఉంటుందని చెప్పట్లే, ఒక ఎలిమెంట్కి ఒక ఇన్వర్స్ ఎలిమెంట్ ఉంటుంది, ఇంకో ఎలిమెంట్కి ఇంకో ఇన్వర్స్ ఎలిమెంట్ ఉంటుంది అని చెప్తున్నాడు. సరే సార్, దీనికి కూడా మనం అలాగే తెలిసిందే. ఏం చెప్తాం? ప్రూఫ్ అంటే ఎప్పుడు రాసుకునే మాటలే. లెట్ యూనివర్సల్గా జీ కమ డాట్ అనేది గ్రూప్ అని తీసుకుంటాను, బిఏ గ్రూప్. సో ఇది గ్రూప్ అయిపోయింది కాబట్టి లెట్ ఇక్కడ తీసుకుంటాను రా, ఏ బిలాంగ్స్ టు జీ. జీలో ఏ అనేది ఒక ఎలిమెంట్ తీసుకున్నాను అనుకోండి. లెట్ బి అండ్ సి ఆర్ 2 ఇన్వర్స్ ఎలిమెంట్స్ ఆఫ్, రెండు తీసుకుంటాను రా, ఎలిమెంట్స్ ఆఫ్ దేని యొక్క ఇన్వర్స్ ఎలిమెంట్స్? ఆఫ్ ఏ ఇన్ జీ. జీలో ఉన్న ఏ అనే ఎలిమెంట్కి బి అండ్ సి అనేవి రెండు ఎలిమెంట్స్ అని చెప్పాను. నేనేమి ఇక్కడేమన్నాడు? ఏ ఎలిమెంట్ తీసుకున్నా ఇన్వర్స్ ఎలిమెంట్ అనేది ఏమని చూపించాలి? యూనిక్. నేను ఏకి ఎన్ని ఇన్వర్స్ ఎలిమెంట్స్ తీసుకున్నాను? 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను, ఒకటి బి ఇంకోటి సి. ఖచ్చితంగా బి ఈజ్ ఈక్వల్ టు ఏం చూపించాలి? నేను సి అని ప్రూవ్ చేయాలి. అది మైండ్లో పెట్టుకో. సరే అయితే నన్ను ఒక మాట చెప్పు, ఇక్కడ బి అనేది దేని యొక్క ఇన్వర్స్? ఏ యొక్క ఇన్వర్స్. అంటే ఇన్వర్స్ల ప్రకారం ఏ డాట్ బి చేసినా, బి డాట్ ఏ చేసినా నీకు ఎవరు రావాలి? ఏ రావాలి ఒకటి. సి కూడా దేని యొక్క ఇన్వర్స్? ఏ యొక్క ఇన్వర్సే కదా. అంటే ఏ డాట్ సి చేసినా లేదా సి డాట్ ఏ చేసినా సరే ఎవరు రావాలి? ఏ రావాలి. అక్కడ దాకా ఓకే కదా. నువ్వు ఇది కన్సిడర్ చేయరా. కన్సిడర్ ఎంత? ఏ బి ఈజ్ ఈక్వల్ టు ఈ కన్సిడర్ చేస్తా. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఈ. నన్ను బోత్ సైడ్స్ నేను సితో మల్టిప్లై చేస్తా. అంటే మల్టిప్లై బై సి ఆన్ బోత్ సైడ్స్. ఏ సార్ ఓకే మీరు చేసామన్నారు, ఎటు సైడ్ మల్టిప్లై చేయాలి. సరే దీనికి ఇటు సైడ్ ఒకటి ఉంటుంది, ఇటు సైడ్ ఒకటి ఉంటుంది. ఇప్పటివరకు మనం ప్లేస్ బట్టి ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పటివరకు ఇంటర్మీడియట్లో నీకు ప్లేస్ ఎక్కడన్నా రాసుకోవచ్చు. 2 into 3 అయినా 3 into 2 అని ఒకటే. బట్ ఇక్కడ అలా కాదు. 2 into 3 ఈజ్ ఈక్వల్ టు 3 into 2 అవ్వాలంటే అది ఎలా హోల్డ్ అవ్వాలి? కాంపిటేట్లో హోల్డ్ అవ్వాలి. ఇచ్చింది జస్ట్ ఏ గ్రూప్ కానీ ఎబిలియన్ గ్రూప్ కాదు కదా, నీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేయడం కాదు. మనకి సి ఎట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ కావాలి. సి ఎట్ సైడ్ కావాలి, లెఫ్ట్ సైడ్ కావాలి. అంటే లెఫ్ట్ సైడ్ అని దాన్ని ఏమంటారంటే ప్రీ మల్టిప్లై అంటారు. అదే రైట్ సైడ్ కావాలనుకోండి దాన్ని పోస్ట్ మల్టిప్లై అంటారు, గుర్తుపెట్టుకో. సో నువ్వు సితో మల్టిప్లై చేస్తున్నావు. సి ఇంటూ ఏబి
ఈక్వల్ టు సి ఇంటూ ఈ. నాన్న సి ఇంటూ ఏబి ఇది ఎక్కడ చూడండి అసోసియేటివ్లా ఉంది. అసోసియేటివ్లా ఇది ఎందుకంటే జీ అనేది గ్రూప్ కంటే అసోసియేటివ్లా హోల్డ్ అవుతుంది కదా. దీన్ని ఏమని రాసుకోవచ్చు సి ఇంటూ ఏ బి ఈక్వల్ టు సి ఇంటూ ఈ అంటే సి ఇంటూ ఈ అనేది ఏంటి ఐడెంటిటీతో మల్టిప్లై చేస్తే నీకు ఎవరు వస్తారు సేమ్ వాల్యూ రావాలి అంటే ఎంత రావాలి సి రావాలి. అంటే ఒకేసారి రెండు కండిషన్స్ పడా బై అసోసియేటివ్ లా అండ్ ఐడెంటిటీ లా. నన్ను నీకు అర్థమైందా సి ఇంటూ ఈ వాల్యూని డైరెక్ట్గా సిఎస్ఆ 2 into 1 2 వేసామంటే కుదరదు. ఇలా ఎందుకు వేసామన్నా అంటే అక్కడ ఖచ్చితంగా ఐడెంటిటీలో హోల్డ్ అయితేనే అది ఇచ్చింది గ్రూప్ కాబట్టి ఐడెంటిటీలో హోల్డ్ అవుతుంది. ఇంకో సి ఇంటూ ఏబీని ఇలా రాసేసా నీ ఇష్టం బ్రాకెట్స్ నీ మార్చేసుకోవడం కావదు. ఇలా మార్చుకున్నాను ఎందుకు రా అంటే అక్కడ అసోసియేట్లో హోల్డ్ అవుతుంది కాబట్టి. సరే అయితే సి ఇంటూ ఏ వాల్యూ దేనికి ఈక్వల్ నాన్న ఈగానే ఈక్వల్ అంటే ఇప్పుడు దీని ఏమైనా రాసుకోవచ్చు ఈ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు సి. నాన్న మళ్ళీ ఏగాని ఈ ఇంటూ బి ఈ బి రెండు ఎందులో ఎలిమెంట్స్ జీలో ఎలిమెంట్సే. జీ అనేది ఏంటి గ్రూప్ ఖచ్చితంగా ఐడెంటిటీలో హోల్డ్ అవుతుంది. ఈ ఇంటూ బి వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది బీకి ఈక్వల్ అవుతుంది. అంటే బీ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది సి. అయ్యో బి అండ్ సి రెండు ఇన్వర్స్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఇన్ జీ అని తీసుకుంటే రెండు ఏమొచ్చాయి సేమ్ వచ్చాయి. అంటే ఇన్వర్స్ ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి యూనిక్గా ఉంటాయి. ఒక ఎలిమెంట్కి ఒక్క ఇన్వర్స్ ఎలిమెంటే ఉంటుంది. అంటే దేర్ఫోర్ నువ్వేం చెప్పచ్చు ఇన్వర్స్ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ యూనిక్. ఓకే సో ఇది ఈరోజు క్లాసు చిన్న థియరమ్స్ ఇక్కడ చిన్నగా చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో పెద్ద లెక్కలు డిస్కస్ చేయడం జరుగుతుంది. బాగా చదవండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.